హాయ్ హలో అందరికి నమస్తే, నేను మీ రవీందర్. ప్రస్తుతం మనం ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నాము. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ చాలా మంది మహిళలు కుట్టు మిషన్లు నేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి శాసన సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎర్రబల్లి దయాకర్రావు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి కుట్టు మిషన్ కార్యక్రమం అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి మహిళలందరూ కూడా ఇక్కడ కుట్టు మిషన్ నేర్చుకుంటారు. కుట్టు మిషన్ నేర్చుకున్న తర్వాత అంటే 45 రోజుల తర్వాత వారికి సర్టిఫికేట్, అదేవిధంగా కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తారని చెప్పి చెప్తున్నారు. సో మరి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళ లైఫ్ ను మార్చేటువంటి అవకాశం కుట్టు మిషన్ ద్వారా ఉందా లేదనేది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు ప్రియాంక, నేను దద్దపల్లి నుంచి వచ్చాను. ఇలాంటి కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ ఇంట్లో ఖాళీగా వంట చేసుకొని బతికే వాళ్ళకి కుట్టు మిషన్ నేర్పించి ఉచితంగా నేర్పించి మమ్మల్ని ఇక్కడ స్కూల్ లైఫ్ లాగా రోజు రావడము, ఇక్కడనే భోజనం చేయడము, వెళ్ళడము, మొత్తం ప్రేయర్ చేయడము, అంతా స్కూల్ లైఫ్ గుర్తు చేసిండు దయాకర్రావు సార్. మేమైతే చాలా కృతజ్ఞతతో సేమ్ అలాగే ఉంది. అవును, చాలా బాగుంది. ఇలాంటి కుట్టు మిషన్ ఇంకా చాలా మందికి నేర్పించి వాళ్ళకు కూడా జాబ్స్ కానీ వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేటట్టు చేయడం బాగుంటదేమో, ఇంకా పెంచడం కూడా పెంచవచ్చు రోజులు అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఇంట్లో ఖాళీగానే నేర్చుకోవాలని అనిపించింది. ఒకసారి ఇక్కడ మీటింగ్ పెట్టారు సార్ వాళ్ళు, అప్పుడు చెప్పారు అనమాట కుట్టు మిషన్ ఉచిత కుట్టు మిషన్ నేర్పిస్తామని చెప్పారు. అప్పుడు నేర్పిస్తారులే అనుకున్నాము, కానీ ఇంత మంచిగా నేర్పిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా నేర్పుతుంది. ఎక్కువ రాని వాళ్ళ అంటే ఇది కుడతారేమో అది కుడతారేమో అని తెలియకుండా అన్ని రకాలుగా నేర్పించింది. ఓపిక చాలా బాగుంది మేడానికి. ఇది ఇప్పుడు చెప్పాము కదా అని మళ్ళీ చెప్పాలా అనే కోపం లేకుండా ఏది అడుగుతా అది మంచిగా చెప్పింది. అట్లా చెప్పడం మా అదృష్టమేమో అనుకుంటున్నాను. నేనైతే ప్రెసెంట్ అయితే షాప్ పెట్టుకుందామని అనుకుంటున్నా. ఇప్పుడు ఎట్లా టెక్స్టైల్స్ లో జాబ్స్ ఉన్నాయి అంటున్నారు కదా, ఒకవేళ జాబ్ రాకపోతే షాప్ పెట్టుకుందాం. లైఫ్ ఉంది, బాగుంది. లైఫ్ ఇంకా బాగుంటదేమో అనుకుంటున్నా దీనివల్ల. దయచేసి నాదొక చిన్న విన్నపం ప్రజలందరికీ, మనం ఒక ఇంట్లో వండుకుంటేనే ఒక 10 మంది ఉంటే ఒకరికి సరిపోదు. కాబట్టి ఇప్పుడు మనకు దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రతి ఒక్కటి పెట్టిళ్ళు. కాబట్టి మనకు రాలేదన్న ద్వేషంతో వాళ్ళు 2000 3000 ఇస్తులని ఓటు మాత్రం కాంగ్రెస్ వేరే ఏ పార్టీ వచ్చినా వేయద్దు. దయాకర్రావుకి వేసి గెలిపించుకొని మనకి ఏదైనా పనులు ఉంటే చేయించుకోవాలని కోరుకుంటున్నాం. పాలకుట్టే లోకల్. సో మీరు రాకముందు ఏం చేసేవాళ్ళు? హౌస్ వైఫ్. ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు, ఎటు పోలేని పరిస్థితి. ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నారు. అంతలమే దయన్న ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. ఇక్కడ కుట్టు మిషన్కి వస్తున్నాను. నాది నేను వర్క్ చేసుకోవాలని ఉద్దేశంతో వస్తున్నాను. కానీ మంచి థాట్. బిజినెస్, నాకు బిజినెస్ పెట్టుకోవాలని ఆలోచనే ఉన్నది. మా ఆయన బయటికి పంపించాడు, ఇక్కడనే ఇంట్లోనే ఏదో కూర్చొని ఏదో ఒక పని చేసుకోమని చెప్పాడు. ఇది మంచి ఆఫర్ ఇచ్చడానికి వస్తున్నాను. బయటికి వెళ్ళకుండా అని తను కూడా అదే చెప్పాడు. దయన్న ఇంట్లో ఉండి వర్క్ చేసుకోండి, కష్టపడొద్దు, మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలని చెప్పారు. థర్డ్ బ్యాచ్ లాస్ట్ ఈ రోజు నిన్ననే అయ్యింది. అవును సార్. అవును, అది స్కూల్ నుండి విడిపోతున్నట్టే ఉంది. చాలా బాగుంది. అవును, స్కూల్ డేస్ గుర్తొస్తుంది. అవును. మాట్లాడతాను మాటలు రావు. మీరు కూడా ఇదే బ్యాచ్? ఇదే బ్యాచ్. నేర్చుకున్నారు? వర్క్ ఎంత వచ్చిందా? వచ్చేసింది. సో ఇది రాకముందు ఎక్కడ ఇంటి దగ్గర లేదు, ఇంటి దగ్గర ఖాళీగా ఉండేవారు. ఖాళీగానే. ఇప్పుడు ఇది వర్క్ నేర్చుకున్న తర్వాత ఏదైనా షాప్ పెట్టుకుంటారా లేకపోతే ఇక మేము కుట్టుకుంటే సరిపోతుంది ఇంట్లో ఉండైనా? ఓకే. ఎట్లా ఇప్పుడు బయట నేర్చుకోవాలంటే మీకు ఎంత ఖర్చు వస్తుంది? 10,000 అవుతుంది బయట. ఎన్ని రోజులు పడుతుంది నేర్చుకోవడానికి? 3 months పడుతుంది. 3 months. సో 3 months పడుతుంది. డబ్బులు ఖర్చు, బాగా నేర్పుతారనే గ్యారెంటీ లేదు. లేదు. ఇక్కడ ఎట్లా ఉంది? మంచిగా నేర్పుతారు? బాగుంది. మళ్ళీ ఫ్రీగా మిషన్ కూడా ఇస్తారంట. ఇంకా 2 బ్యాచ్లు అయిపోయినాయి. ముందు వాళ్ళకి ఇచ్చిళ్ళు, ఇప్పుడు మాకు కూడా 3-4 days లో ఇస్తారంట. ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్.
ఎప్పుడైనా కలుస్తారా సార్? ఇక్కడికి వస్తారా? వస్తాడు. చెప్తారా ఏమన్నా మీకు? ఏది నీ మాట్లాడతావా? నా పేరు సుజాత, మా టీఎస్కే తండ. ఈ కుటుంబ మిషన్ అంటే నాకు చాలా ఇష్టం. 2 సంవత్సరాల నుంచి మా భర్తకు అంటేనే ఉన్నా నేను కుటుంబ మిషన్ పోతా అని. అయితే వద్దు నువ్వు పోకు, ఇప్పుడు పోయి ఎప్పుడు ఏ సాధిస్తావని నా వీడికి వచ్చినాక నాకు 10-15 రోజుల దాకా మాట్లాడలేదు. ఎందుకంటే నువ్వు కుటుంబ మిషన్ ఇప్పుడు నేర్చుకుంటావా, నువ్వు పోకని. నాకు ఇష్టం, నేను పోతా అని బెదిరించి 10-15 రోజులు మాట్లాడలేదు మీతో. 15 రోజులు ఎందుకు పోతా, ఇప్పుడు పోయి ఏం సాధిస్తామని చెప్పిండు సార్. అయితే నేను పోతా, నాకు చాలా ఇష్టం అని. మీకు ఎందుకంటే మీ దేకర్ సార్ వచ్చిండు కదా, అందుకనే మీకు ఎగబడి పోతుర్రు కదా. ఆ సార్ ఆ సార్ వచ్చినాక అందరికి ధైర్యం చెప్తూనే ఉన్నాడు. నువ్వే కాదు, ప్రతి ఆడవాళ్ళు కూడా ప్రతి విషయం ఇదే అంటుర్రు. అయితే సరే పో అని తర్వాత చెప్పింది సార్. ఇక ప్రతిరోజు వస్తున్నా. ఆయన మా భర్త ఇడికి వచ్చి తోలిపోతుండు సార్, మళ్ళీ సాయంత్రం వచ్చి తీసుకుపోతుండు సార్. మళ్ళీ మా దేకర్ సార్ రావాలని కోరుకుంటున్నాం సార్. నేర్చుకున్నాం సార్. ఇక చాలా సంతోషం అంటుండు సార్. ఏం లేదు సార్, నేను రోజు కూలి పని పోతూనే ఉంటా సార్. షర్ట్ అన్నట్టు ఆడపిల్లలు ఆడపిల్లలు వేసుకునేది. దాని పక్కది నైటీ, అది కూడా నైట్ షూట్ సెట్. ఓకే, అవన్నీ 90-70 ఇటు సైడ్ వాటి బ్లౌజులు గిట్లా అవన్నీ నైటీస్. అవన్నీ నైటీస్. ఆ క్లాత్ అంతా మీరే తెచ్చుకొని మేమే తెచ్చుకొని కుట్టుకున్నారు. సో ఎన్ని రోజుల తర్వాత కుట్టగలిగారు మీరు? అంటే మేడం చెప్పగానే ఓకే, పొద్దున చెప్పగానే సాయంత్రం వరకు కుట్టి చూపెట్టేది. ఓకే. ఈ కటింగ్ మెజర్మెంట్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కదండి. మళ్ళీ 1-2 సార్లు అడిగితే మేడం చెప్తుంది కదా, డౌట్ ఉన్న కాడ అడిగితే చెప్తుంది. ఫస్ట్ డే కొట్టేసారు ఇవన్నీ. ఏ రోజు అదే పాయింట్. ఓకే, అది షర్ట్. రికార్డు కూడా రాసుకుంటాం. ఇట్లా ఉంటది కటింగ్. ఇచ్చింది. ఓకే, ఇది మాకు రాసుకుంటారు. ఓకే. మళ్ళీ ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు మాకు ఐడియా లేకున్నా కూడా ఇందులో చూసుకుంటే మాకు అర్థమైపోతుంది ఆటోమేటిక్. ఇంకా వేరే కటింగ్ పాయింట్ ఉంది, ఆ కవర్ లో ఉన్నాయి తీసిరా. ఓకే, చిన్న ఉన్నాయి తీరా, అందులో పెడదా సరే. ఇది పాయింట్, పంజాబ్ డ్రెస్ పాయింట్. కొలతలు పొడవు, కటింగ్ విధానం, కుట్టే విధానం కూడా. ఒకవేళ మేము మిస్ అయినా కూడా ఇగో ఇలా పెట్టుకుంటాం. ఓకే. ఫస్ట్ ఇది స్టార్టింగ్. ఓకే, స్టార్టింగ్ ఎక్కువ రాసినట్టు కొద్దిగా ఇవి ఎలా వేయడం, అన్ని. ఓకే. తర్వాత శారీ పెట్టుకోవద్దు. సెకండ్ స్టెప్ బై స్టెప్ మాకు మేడం నేర్పించినంత వరకు ఇట్లా పెట్టుకున్నాం అన్నట్టు. ఫస్ట్ కొలతలు ఉంటాయి, కటింగ్ విధానం, కుట్టే విధానం. సో దీన్ని చూసి మీరు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా వస్తుంది. చాలా ఈజీగా వస్తుంది.